ఈరోజు 31వ తారీఖు జనవరి 2026 శనివారం. కన్యా రాశి వారికి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమవ్వడము, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వారు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే వాళ్ళతో తగాదాలు పెట్టుకోకండి. విద్యార్థులు మొబైల్ ఫోన్లు గేమ్లు ఆడడం వల్ల, బద్ధకం వల్ల చదువు పాడే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి మెంటల్ టెన్షన్లు అధికమవుతాయి. కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. వ్యాపారస్తులకి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అనుకున్నంత లాభాలు కనపడలేదు. జాగ్రత్త. స్త్రీలు పని ఒత్తిడి వల్ల మానసిక అలసటకు లోనవుతారు. ఇష్టమైన వాళ్ళతో సంబంధాలు చెడిపోయే అవకాశం కనపడుతోంది. విదేశాల్లో ఉండేటటువంటి వారికి గృహ సంబంధమైన విషయాల ఇబ్బందులు, అద్దెలు మారవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే కంగారుగా చేసేటటువంటి ప్రయాణాల వల్ల చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొంచెం తొందరగా బయలుదేరడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు, తగాదాలు, ఆస్తి వివాదాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకండి. అనవసరమైన వ్యక్తుల గురించి సాక్ష్యాలు చెప్పకండి. మీకే ప్రమాదం. జాగ్రత్త. దీర్ఘకాలిక రోగాలను వారు తినే తిండి విషయంలోనూ, ఆహార విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి. ఖచ్చితంగా వ్యాయామాన్ని చేయండి. ప్రేమికులకి ఒకరి మీద ఒకరికి నమ్మకం తగ్గే అవకాశం కనపడుతుంది. అనవసరమైన విషయాల వల్ల గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు పాత విషయాలు మాట్లాడుకోవడం వల్ల కుటుంబంలో వ్యక్తుల మధ్య మీకు గొడవలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటివన్నీ కూడా తగ్గించుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, గృహాలు భూములు కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోండి. సంతకాల విషయంలో జాగ్రత్త. లేదా స్థిరాస్తి కొనుగోలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి పని అనుకూలిస్తుంది కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి. శుభప్రదంగా ఉంటుంది. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.